కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైబడినటువంటి పరిస్థితి మనం చూసాం. వారి 2 సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని విధ్వంసం చేయడం, వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడం, యువతను దగా చేయడం, దళిత గిరిజనులపైన దమనకాండతో ఈ 25 నెలలుగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఏదైనా రాజ్యాంగపరంగా విలువలతో ఆనాడు 2019 నుంచి 2024 వరకు కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల పట్ల ఆయన తీసుకున్నటువంటి చొరవ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ గిరిజనుల సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రంలో వారి 5 సంవత్సరాల కాలంలో దాదాపు 19,471 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా వారికి ఆర్థిక చేయూతించినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూశాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ గిరిజన బిడ్డల పైన విశాఖపట్నం జిల్లా మారికవలస గురుకుల పాఠశాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఒక ఘటన. ఆ గిరిజన గురుకుల పాఠశాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట ఏదైతే మారికవలస గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి 480 మంది విద్యార్థులను మంగళవారం అర్ధరాత్రి 10 గంటలకు పోలీసుల సహాయంతో గేటు మూసి ఆ విద్యార్థులను ఉన్న పలంగా మీరు ఈ హాస్టల్ను స్కూల్ను ఖాళీ చేయాలి, ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబోతున్నాం, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఆదేశాలని చెప్పేసి పోలీసులు హడావుడి చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వారి యొక్క బట్టలను ట్రంకు పెట్టెలను వారికి ఇచ్చి అర్ధరాత్రి సమయంలో బస్సుల్లో ఎక్కించే కార్యక్రమం. నిజంగా ఇక్కడ మనం చూడాలి. ఇటువంటి ఘటన మనం ఎప్పుడు చూస్తాం? ఏదైనా పాఠశాల జూన్ జూలై మాసంలో పాఠశాల ప్రారంభానికి ఎక్కువగా హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు కానీ లేదంటే గురుకుల పాఠశాల చదువుతున్న విద్యార్థులు కానీ వారి యొక్క బట్టలు కానీ పుస్తకాలు కానీ ఈ విధంగా ట్రంకు పెట్టెల్లో వారి పాఠశాలకు తరలి వచ్చే కార్యక్రమం చూస్తాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఇవాళ ఆగస్టు మాసం అంటే పాఠశాల జరిగి ఒక 3 నెలలు అవుతా ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నపలంగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ట్రంకు పెట్టెలను పోలీసుల సహాయంతో బస్సులో నెట్టి తల్లిదండ్రులకు ఆ 10 గంటల సమయంలో మీ పిల్లలను ఈ విధంగా మార్చబోతున్నామని మెసేజ్ ఇవ్వడం, వారు భయాందోళనకు గురి కావడం. అంటే అర్ధరాత్రి అప్పుడు ఎక్కడికి మారుస్తున్నారు? ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ మంచి నాణ్యమైన విద్య ఉంది, మంచి అవస్థాపన సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ మంచి చదువు ఇంగ్లీష్ మీడియం, ఉత్తరాంధ్రలో ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి ఏకైక పాఠశాల, ఇక్కడ బిడ్డలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందంటే ఆలోచన చేసి తల్లిదండ్రులు ఇక్కడ చదివిస్తే, ఇక్కడ చదవడానికి వస్తే మీరేమో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో వారిని వేరే పాఠశాలకు కానీ
లేదా ఇతర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేస్తే మరి తల్లిదండ్రుల యొక్క బాధ ఒకసారి మనం గమనించాలి.